వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. దోస్తులు మరి వీడియోస్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. మరి ఈ రోజు వీడియో ఏంటి అనంటే ఇద్దరు కోడళ్ళ ముద్దుల అత్త పార్ట్ 42 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అజయ్య ఇలా ఎటు పోతున్నావు కొడకా? ఇంటికన్నేనా? ఇంటికాడనే ఉంటేనే చిన్న పనున్నది గ్రామ పంచాయతీ కాడికి పొయ్యేద్దామని పోతున్నా. ఎందుకే అమ్మమ్మ? బిడ్డ నీకొక ముచ్చట చెప్తా, మళ్ళా నువ్వు అమ్మతోటి చెప్పవు కదా, మళ్ళా అమ్మ నన్ను తిడుతుంది. దేనికమ్మమ్మ? ఏమైంది చెప్పు. ఏం లేదు కొడుక, ఒక 100 రూపాయలు ఇస్తా, గా కళ్ళు తెస్తావా బిడ్డ? బాగా రోజులైతాంది కళ్ళు తాగక, ఎందుకో తాగబుద్ధి అయితాంది. సరే తెత్తనే. ఏం తెమ్మంటాంద్రా? ఏం లేదు తీయే, నేనేం తెమ్మంటానా? అమ్మకి చెప్తే భయం ఏమున్నది, కళ్ళు తీసుకురమ్మంటుందే. 100 రూపాయల కళ్ళు నేను తీసుకొస్తా, అమ్మమ్మ పైసలు ఇస్తా అంటుంది గాని అవసరం లేదా పైసలు. 100 రూపాయలు తెస్తే చెరో గ్లాసుడు తాగుర్రి. ఈ వర్షానికి కళ్ళు తాగితే దొడ్డి వెట్టి పాడైతది, మళ్ళా నెర్వస్ అవుతాం, నెరవడతాం. అవసరమా? ఈ వర్షాలు తక్కువగా రావు, ఇప్పుడు కళ్ళంతా మంచిగా ఉండదు. అయ్యో పారం కొట్టుకుంటుందే బిడ్డ. ఒక్కటే గిలాసు తాగుతా, బాగా తాగా నేను. ఒక్క గిలాసు తాగినా 2 గిలాసులు తాగినా ఈ వర్షానికి అంతా దొడ్డి పెట్టి పాడైతది. ఏమో వర్షం తక్కువైనాక తెచ్చుకుందాం తీయలేవు, 3 రోజుల పొంటి వర్షాలేనాయే. ఇలా కొంచెం వెలిసింది కాదే బిడ్డ, అందుకే తెమ్మని అంటానా. ఇక సరే తీయే, పోతాన్నటే. ఒకవేళ ఉండేదుంటే వటకత్త తీయి, తాగుదూ తీ. సరే తీ బిడ్డ. అద్దంటే ఇనవాయే నువ్వు, లేనితోటి ఊళ్ళ పెడతావు. మళ్ళా నీకు దొడ్డి పెడితే మళ్ళా గోళీలకు మందులకు ఎన్ని పైసలు కావాలి? ఓ బిడ్డ, ఆ 100 నేనే ఇత్త తీయ బిడ్డ. మిమ్మల్ని ఏమో పెట్టుకోమంటలేను, నాకేం తెమ్మని అంటలేను తీయలేవు. ఓ అవ్వా, 100 ఇచ్చుడు కాదే, దొడ్డి పెట్టి పాడైతది వర్షాలు కొట్టబట్టే అని అంటానా. ఎండనే కొడుతుంది కాదే బిడ్డ. సరే తీ అయితవాయి గాని ఏమైంది మరి? లడికీల డ్రెస్ ఎత్తివి అట్టిగానే 3 రోజుల నుండి వర్షాలేనాయే, బట్టలు ఏడవింటి పాడైనా, అన్ని విండి ఆరేసిన ఎండకు డ్రెస్ వేసుకున్నా. ఏం మంచిగున్నదే అంత ఇప్పు. ఏమో నీ అవ్వ సున్ని కింద ఆటేసుకున్నా, నీకేం కనబడుతుంది? ఏం కనబడేంది? డంబే ఉన్నావు. చీర కడితేనే ఇంత బక్క పాడైతావు, బక్క కనిపిస్తావు గాని ఈ డ్రెస్ ఎత్తే ఎట్లున్నావు అనుకున్నావు? డంబు ఉన్నట్టే ఉన్నావు. నీ డంబుల మన్నువాడా. అవ్వా మరి ఎందుకే నేను ఇంత లడ్డుగా పుట్టినా? ఏం చేయాలి? ఇక మీ అయ్య గట్లనే ఉండపోవునా? మీ అయ్య లెక్కనే నువ్వు లడ్డుగా పుడితేందమ్మా, ముద్దు ఉన్నావు. మంచిగున్నానే. మరి నువ్వేందనుకున్నావు? అప్సరసవు. నిన్ను కన్న అప్సరసను నేనే. ఓ అందరికి ఎరికేతి నేనే అనబడుతుంది. అత్తమ్మ ఏందే? ఏం లేదు, ఇంట్లో సామాన్ ఏం లేదు, చక్కెర లేదు, చాపత్త లేదు, ఏది లేదు. అవునా? శ్రీనుకు ఫోన్ చేద్దాం తెయ్యి. శ్రీనుకు ఫోన్ చేసి ఇలా రాంగ సామాను తెమ్మందాం. అవ చూసిర్రా, నా మొగన్నే తెమ్మంటదట. ఎందుకో ఇక మళ్ళా పైసలు ఇయ్యనే ఇయ్యరు. ఆయన ఎడతెత్తడత్తమ్మా, అపోయిన ఆఫీస్ అయ్యేవరకే 5 అయిపోతుంది. అటు పోయి సామాన్ తీసుకొని ఏమత్తడు? అదే ఇప్పుడు మామయ్య దగ్గర రాజు దగ్గర పైసలే లేవు, ఎందుకంటే పొలమే పిత్తివి మొన్న అటు ఇటు అన్నిటికీ అయిపోయే. 2-3 వేల మందం ఇప్పుడైతే తెమ్మందాం. ఇక మళ్ళా రాజు పోయి తేవాలి అని అంటే ఇక రాజు పెట్రోల్ ఖర్చు, బండి ఖర్చు, అంత పైసా ఖర్చు. ఆ నాన్నుండే రంగా తెమ్మంటే అయిపోతుంది. ఏం కత్తి బావను అమ్మను. ఓ దీని నల్లికుట్ల మోకంలో చెప్పు. ఇప్పుడు దీని మొగడు తెత్తడు కావచ్చు, మొగని పైసలు అయిపోతాయి కావచ్చు, నా మొగడు ఎందుకు తేవాలని దీని ఆరాటం. అదే సీనయ్య తెత్తే ఏమైతాందే? తెచ్చినాక పైసలు మా ఇద్దరు తీయలేవు. పైసల గురించి ఏంది? ఏ బాబమ్మ, పైసల గురించి ఎందుకు? ఆయనే ప్రతి నెల మామయ్య తెత్తలేడా, రాజు తెత్తలేడా? ఈ నెల తెమ్మనమంటే గట్లంటున్నావు. అద్దుతి అత్తమ్మ, గిడా కిరాణం షాప్ లా రాజును 1 కిలో
ఇదోటి అదోటి తీసుకురమ్మంటది. నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోతున్నా రేపు గాని మీ ఇష్టం, తెచ్చుకుంటే తెచ్చుకోరు లేకపోతే లేదు అంటే ఏమన్నట్టే. మరి ఇక గంతే మీ ఇష్టం. ఏమంటది అత్తమ్మ ఎమ్మను ఇప్పుడు మందం వచ్చినాక ఎన్నైనా పైసలు ఇస్తాం గాని నీకు పైసలు అనే వరకు ఇంట్లో సామాన్ తెచ్చుడు అనే వరకు భయం అవుతుందా అని? ఏ చీకట్ల కాదత్తమ్మ, ఎందుకు ప్రతిదానికి ఫీల్ అవుతారు అత్తమ్మ? ఏం పిల్లవులు ఎత్తి పిల్లగల్లెటి వేరు సప్పు లేదు, బయట ఆడుతుర్రు. వాళ్ళకు నిన్న మొన్న ఇంట్లో కట్టేసినట్టు లేదు, ఇక కొంచెం గెరువు కాగానే బయట పోయి ఆడతారా? అవునత్తమ్మ. సరే తీయే, రేపు నేను పోతున్నా అత్తమ్మ అమ్మోళ్ళ ఇంటికి. వర్షాలు కొట్టిరని వాళ్ళు రాలేరు గాని రేపు వచ్చి తీసుకుపోతారట. ఏం పోతావు తీయలేవే? పోతత్తమ్మా, ఒక వారం రోజులు బాగా రోజులు అవుతుంది నేను పోక. అందుకే నీకు ముందే చెప్తున్నా, మళ్ళా నాకు చెప్పలేదని అంటావు. ఒక్కొక్కరు చెప్పకుండా పోతలేరా? వారం 10 రోజులు ఉండత్తలేరా? నువ్వు కూడా గట్లనే చెప్పకుండా పో. అందరి గురించి నాకు తెలియదు అత్తమ్మా, నా గురించి అయితే నేను చెప్తున్నా. రేపు అత్తదట, రేపు పొద్దున వచ్చి ఇక సాయంత్రం పోతాం. పోదుతి. సరే. మొద్దు ఎప్పుడు నన్నే అంటది. దీనికి ఏమనిపిస్తుందో ఏమో గాని పెద్ద డేంజర్ది. కోళ్ళున్నాయి, ఇద్దరు కలిసి తోంపోర్రి, అందరు తిన్నాయి. ఆ తోంతానే అత్తున్న అత్తమ్మ, ఇక నువ్వు ముచ్చట పెడుతున్నావని రాగి ముచ్చట పెట్టినా. పో తోంపో బిడ్డ. కళ్ళే ఏంటే ఇలా బాగా కళ్ళు అంటున్నావు? నీ అవ్వ నీళ్లు పోసుకున్నోళ్ళ తీరు, నీళ్లు పోసుకున్నోళ్ళే కళ్ళు తాగుతారే బిడ్డ. నువ్వు అన్ని ఇచ్చంత్రాలు మాట్లాడతావు. ఇంకేం చూస్తా అన్నాడు కదా, తీసుకొస్తాడు తీయి. అయితే కానీ బట్టలు వేసుకొని అయితే బయటకు పోయి ముచ్చట పెట్టకే బిడ్డ. వాళ్ళని చూస్తే నవ్వుతారు, వాళ్ళు నవ్వుతే నాకు ఇజ్జత్ అనిపిస్తుంది. బరాబర్ పోతా. అందరు వేసుకుంటలేరా? అదేంటిది మల్లక్క కోడలు ఎట్లా వేసుకుంటది? ఆమె చెప్తావా? ఆమె చీర కట్టింది అయితే ఒక్కసారి చూడలే నేను. మరిగా అరే వారి నీకు లవర్ ఉన్నది, కర్రోనికి లవర్ ఉన్నది, నాకే ఏ లవరు లేకపాయే. కూడా ఎవరినన్నా పట్టకపోయినవురా? అవ్వ ప్రేమించుడు ఒకటే కాదురా, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడే మనం ప్రేమ గెలిచినట్టు. ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోర్రా? ఒప్పుకుంటారు, కానీ ఇప్పుడు కాదు, కాస్త టైం పడుతుంది నేను చేసుకునేసరికి. గాని కర్రోడి చేసుకుంటా అని అంటాండు కదరా, వాళ్ళ అమ్మ ఒప్పుకుంటలేదని అన్నాడు. నిజమేనా? వాళ్ళ అమ్మకు కర్రె కోడలు అద్దట్రా, తెల్ల కోడలు కావాలట. మరి ఆ పొల్లనేదన్నా వాడి తెల్లగమ్మంటే అయిపో కదా. ఇక గా ముచ్చట మనం ఎందుకు చెప్తాం? అంతే అంటావా? మరిగా అరే బంటి రారా, ఎన్నో పిలుస్తాడు అడుగు. మనిషి కనబడతలేడు కానీ రారా అంటాడు. చెట్టు కాడికి రారే. అత్తానం రారా. ఏమైందిరా గీ పిల్లని తీసుకొని గీడికి వచ్చినావు? వారి మా అవ్వ అస్సలకే ఒప్పుకుంటలేదురా. మా అవ్వను ఒప్పించుడు నాతోటి అయితలేదు. ఈ పిల్లకు నాకు పెళ్లి అయ్యుర్రా. ఎవరు? మీరే ఇద్దరు కలిసి మా పెళ్లి అయ్యుర్రా. గుళ్ళకు ఓదాం, దండ వేసుకుందాం, పసుపు తాడు కడతాయిగా కథం. తర్వాత ఎట్లయితే అట్లాయే. ఓ నీ మొఖం మండా, నీ నోట్ల పెండ, నీకేం బుద్ధి పుట్టింద్రో? నీ అక్క మా ఇద్దరిని పెళ్లి ఏమంటాను? అబ్బర వాయించనే. నీ పెళ్ళద్దు, నువ్వద్దు, నీ కథ అద్దురా వారి. నేనైతే మధ్యలకు రానే రాను. అరే కర్రోడా, మీ అవ్వ శివసత్రా, నీకు పెళ్లి చేసిందనుకో నన్ను తాండవం నా మీదెక్కి తాండవం ఆడుతుంది మీ అవ్వ. దోస్తు గాని గురించి గాయంత చేయలేరా? నాకు అర్థం కాదు. అరే నువ్వు తాగిపియను తాగిపిత్తమేదన్నా, తినిపియమను తినిపిత్తమేమన్నా గాని గిసొంటి పనులు మాకు చెప్పకురా. మాకు అలవాటు లేని పనులు చేయమనంటే మేమెట్లా చేస్తాం? చేసేదేమున్నరా? దండలు కొనుకొచ్చి మాకు ఇయ్యుర్రి, పసుపు తాడు కొనుకొస్తే నేను కడతా. అదేదో నువ్వే కొనుకొచ్చుకొని కట్టుకొని మీ ఇంటికి పో. అబ్బో మా ఇద్దరిని బదనం చేద్దామని. బంటిగా నేను మీకేం పాపం చేసిండ్రా? మీ సోపతి పట్టక పడితే ఇవ్వ నాకు రోజు ఒక్క షాక్ ఇస్తారు, నాకు హార్ట్ అటాక్ వచ్చేటట్టే ఎత్తారు. నేనా లేకపోతే కర్రోడ్రా? పిల్ల నీకు ఆవుతలేదా ఉత్సాహం? పెళ్లి పెళ్లి అని బాగా ఆగమైతావు. ఆగరాదు, వాళ్ళు ఒప్పుకున్న కాడికే వేసుకుందువు. నాకు ఇల్లుతోటే ఉండాలనుంది. ఇల్లుతోటి ఉండాలని ఉంటే రోజు గిట్టనే కలుసుకోర్రి, సపడేక ఉండుర్రి. అబ్బో నువ్వు భలే ఉన్నావు. అయితవాయే
మిమ్మల్ని ఏమనర్రా మమ్మల్ని అంటారు. కనీసం మాకు చెప్పొద్దా వాళ్ళు లగ్గం చేసుకున్నారు అని మీ అవ్వ చెప్తానగా నా మీదనే తాండవం ఆడుతుంది, తైతక్కలాడుతుంది. ఎందుకంటే ఎక్కువ నువ్వు నాతోటే తిరుగుతున్నావని. మరి నాకేం చేయాలరా బంటిగా, అస్సలకే అర్థమైతలేదు. ఇది నేను లేకపోతే చచ్చిపోతా అని ఇదనబట్టే, మా అమ్మనేమో దాన్ని చేసుకుంటే నిన్ను చంపుతా అని మా అమ్మనబట్టే. ఏం చేయాలి? అప్పుడేక నువ్వే చచ్చిపోరా. ఏంటి బంటి, నా నల్ల కృష్ణుడు ఒకటేసారి గట్లన్నావు. నా నల్ల కృష్ణుడు సరిపోతే నేను బతుకుతానా? మరిగా మీరిద్దరు కలిసి మా ఇద్దరిని చంపుతానచ్చిర్రా ఏంది? అబ్బో భలే ఉపాయం పొందిర్రా అయితవాయే. ఏ చోటుగా మనకి దోస్తానం వద్దు, ఈయన కథ వద్దు పారా. నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరం ఇద్దరము, చలో అరా పోదాం. రే బంటి, పోతే పెళ్ళి ఆపుతా అనుకుంటున్నారా? పెళ్లి చేసుకుంటా మీ పేర్లు రాస్తాడా సాక్షులని? ఏంద్రా నువ్వు? మరిగా నాకు పెళ్లి అయ్యుర్రా అంటే తప్పించుకొని ఉరుకుతుర్రు. అరే కర్రోడా, కథలు పడ్డావనుకో పొట్టు పొడుదు అంతా నేను చెప్తానా. ప్లీజ్ బంటి, మా పెళ్లి చేసి పుణ్యం కట్టుకో. నీ లవ్ మ్యారేజ్ కూడా సక్సెస్ అవుతుంది, లేకపోతే సక్సెస్ కాదు. అవు దౌడ పంట ఒక్కడు ఉతుకుతా. భలే ఉన్నావు నువ్వు. నా లవ్ సక్సెస్ కాదని నన్ను అనకు చెప్తానా. ఆరా నువ్వు చూడబడితే ఇచ్చిచ్చా మిడ్గుడ్లు పెట్టుకున్నాడా. పారా అగుర్రా, చూసినావా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని బాగా తిరుక్కుంటా నాతోటి మాట బంద్ చేసి వాళ్ళతోటి తిరిగినావు కదా. ఇయ్యల్లా మన పెళ్లి చేయమంటే మేమెందుకు ఎత్తామని తప్పించుకొని ఉరకబట్టే. గట్లుంటది దోస్తానంటే. వాళ్ళిద్దరు పిరిపిత్తులోళ్ళే, గిసొంటి వాటిలల్లా అస్సలకే జోక్యం చేసుకోరు గాని. మరి ఎట్లనో అయితే తల్లి. ఇక మన పెళ్లి కాకపోతే వీడికి అద్దం ఆయనతిలా వాడదాం సర్దాం. చచ్చిపోడు కరెక్ట్ కాదు. మరి బ్రతికుండి సాధించాలరా ఏదైనా. మనం ఇప్పుడు బ్రతికుండి పెళ్లి చేసుకొని మంచిగా బతకచ్చు. సత్తేమొత్తాంది. మరి ఇక ఓపిక పట్టాలనే, దేనికైనా ఓపిక ఉండాలి. పాప కావాలంటే ఏది కాదు. అయితే వాడు భలే ఉన్నారా. నీ అవ్వ మనల్ని మంచిగా బుక్ చేద్దామని చూస్తాడు. అరే బంటిగా అయ్య నీ దోస్తానద్దు, వాన్ దోస్తానద్దు, సప్పుడేక నేను ఇంట్లోనే కూసుంటారా? బయటకొచ్చి ఇట్లా టెన్షన్ పడి తలకాయ ఖరాబ్ చేసుకునే బదులు ఇంట్లో బుక్కడంతా తినుకుంటా టీవీ చూసింది బెటరు. నేనేమన్నారా నిన్ను? ఏమనుడేముందిరా, నీ అవ్వ రోజు టెన్షన్ పెట్టిస్తుర్రు. హే బాబు ఏడేవాడు ఎవరు? షేక్ ముస్తఫా. అయితే ఏంటిది బాబు అని పిలుస్తున్నావు? ఇక్కడ యాస్మినిది గర్ కిదరే? అరే నీకు అచ్చారా హిందీ? నాకు రాదురా వారి హిందీ. నై బోల్తే. अरे बाबू यास्मीनी घर किधर है? नहीं बोलते दिमाग खराब हो गया तू? हाँ मैं खराब हो गया. यास्मीनी होम घर యాస్మిని ఎవర్రా? మనకేమరక యాస్మిని? ఏవోరయ్యా, నాకు ఆంతోడు తలకాయ ఖరాబ్ అయిందంటే ఇంతోడు తలకాయ ఖరాబ్ చేసుకోవాలా నేను? పీకుతానపో. तू किधर जा रे? ఏ బాబు ఏమైందే నర్సవ్వ, ఇలా డ్రెస్ వేసినావు, ఎటు పోతున్నావు? ఎటు పోతలేను, అట్టిగానే వేసిన. అబ్బా మల్లక్క, ఈ వర్షాలు కొడితే ఇంట్లోకి బయటకు రాకపోతే నాకైతే పోరగాళ్ళతోటి పిసేలేసింది. అవ్వా నా మనవడు నా మనవరాలైతే మమ్మల్ని ఆట ఆడిచ్చుడు. పిల్లలు అన్నాక గట్లనే ఆట ఆడిస్తారే. వీళ్ళెవరు? అమ్మా ఆడుకున్నటోడా ఏంది? ఏం లేవు, పైసలు లేవు. పైసా నై. ఇక్కడ యాస్మిని గర్ కిదర్ హే? హాయ్ తో సూపర్ హే లడ్డు మిఠాయి. ఊర్ని దినాలు గాను నా బిడ్డను చూసుడుతోటే ఏందో లడ్డు మిఠాయి అంటాడు. లడ్డు మిఠాయి దుకాణాలు ఉంటాయి పో. ఏం కావాలి నీకు? నీది కావాలి. ఏంద్రా బాడుకోవ్? సూపర్ చాలా పండు వాళ్ళగా ఎవడేడు నిన్ను చూసి నువ్వు కావాలంటాడు. సూపర్ అంటాడు. तो यास्मिनी घर में जाते. ఇక్కడికి मैं जातो तो जा रे. ఏందే జాతి అంటాండు, జారే అంటాండు. ఓ వీన్ మోకం మడ్డ, ఎవడేడు జాతి నెంచుతాండు. కొడతారా నిన్ను, దంచుతా. రోకల బండ ఎక్కిపిత్తా పోలీసులకు చెప్పి. చాలా పండు వాళ్ళగా ఎవ్వనిరా నువ్వు? సలి ఆ?
నేను ముసల్దాన్న నువ్వు పచ్చి ముసలో లెక్కున్నావు ఇద్దరు జారే ఎంతో జారుతాందంటాండేవే ఏం జారుతాందే అందుకేనే బిడ్డ నేను మంచి చీర కట్టుకోమన్నా నువ్వు పంజాబీ డ్రెస్ వేసుకొని వత్తివి వీడెవడో జారే పారే అంటాడు వా ఇప్పిక్క నుండి పీకుదాం పాయేటన్నా ఏనన్నా పోయి జాక్కుందాం పా ఇడెవడో పిచ్చోడో మంచోడో మనకు అర్థమై పాడైతలేదు ఏ లడ్డు మిఠాయి నా బిడ్డ ఎక్కడ పోతాండి నేను బోల్దారంత ఎంపా అరే లడ్డు మిఠాయి ఇదో ఆరే అంటాడేమి ఆరుడెక్కడిది పారుడెక్కడిది అవ్వు ఇన్ను నురుకుదాం పాయే ప్రపంచరి ఇంటి వేందే కావాలి ఇక పర్రి ముగ్గురు ఒక్క కాడ కూసోక బాగా రోజులైతుందని కూసున్న వరకు వాడెవడో వచ్చి కాకిరి బీకిరి కాంజాతే అని అనబట్టనేమే అదే కదా ఆయన కాళ్ళు మాండా వాడు కింది సూప్ పెట్టుకొని చూడవైతే నా బిడ్డను ఏం చేస్తాడో అని నాకు పిత్తులు పడ్డే బిడ్డ ఆవు నన్నేం చేస్తలే వాడిని ఒక్క గుద్దు గుద్దుతే సావకపోదునా నువ్వు ఒక్క గుద్దుకే చంపుదువా మరి నోరు తెరిచి చూస్తువి నువ్వు కూడా చూసినావు ఎవరాళ్ళు ఎవరు లేరు బిడ్డ మెంగడ కూసుంటే ఎవరో వచ్చిర్రు ఏందో హిందీలో మాట్లాడుతాండు మాకేమో అర్థమై పాడైతలేదు నరసవ్వను చూసి లడ్డు మిఠాయి అనుడు పెట్టిండు ఎదురైతే నేను సప్పుడేకి ఇంటికి వచ్చిన ఎవరాళ్ళు మరి అబ్బో భలే ఉన్నారు తెలుగు రాదు కావచ్చు మరి హిందే అచ్చు కావచ్చు మనకేమో హిందీ రాదాయే నువ్వు చదువుకోలేదా పిల్లగా నీకు రాదా ఏంది హిందీ నిన్ను ఇంగ్లీష్ మీడియంలా వేసిర్రు ఏం చదవత్తండి చదువుడు బడి ఓవుడు బల్పాలు తినుడు మేము మొగోళ్ళని తినము బల్పాలు ఆడోళ్ళు ఎక్కువ తింటారు ఓ చిన్నప్పుడైతే నా బిడ్డ బాగా తినేది బల్పాలు పూడలు తెచ్చుకొని తినేది వాళ్ళు నర్సవనా అవు బొట్టు కొట్టేదాన్ని కొట్టినా కూడా సాటుకు మింగు మా మొగోళ్ళ దాంట్లో కూడా తింటారు ఇప్పటికి బలపాలు ఏమవుతాయి బిడ్డ ఇంటికి పోదాం పాయే బిడ్డ తలకాయ నొత్తాంది ఇంత సాయన్న పెట్టుకొని తాగుదాం నువ్వు రాదే నాతోటి నీకు కొత్త అబ్బో పావే బిడ్డ ఇంత తోబలాయిన కలిసిందనుకో నన్నేమన్నంటే నాకు భయం అవుతుంది మళ్ళా నీకు రాంగ కలిపితే నిన్నేమన్నంటే నాకు భయం అవుతుంది సరే పోదంతి మళ్ళక్క పోయేస్తాం పోర్రి తిన్నావా బిడ్డ అన్నం తిన్ననే బాపమ్మ ఇంటికన్నే తిన్నా ఏమైంది మరి మన ఇంటికి వచ్చినావు ఈ టైంకు తిరుగుతూ ఉంటావు కదా తిరుగుతా మంచిగా లేదే నానమ్మ ఊకే తిరగద్దే ఇక నిన్న మొన్న వర్షమేనాయే ఇవాళ కొంచెం గెరివిచ్చింది కదా ఇక ఇంట్లోనే సపడేక ఫోన్ ఒత్తుకుంటా ఉంటా ఎవరన్నా నా గురించి వస్తే లేడని చెప్పు ఎవరు వస్తారుగా కర్రె పిల్లగాడే వస్తాడు ఆ కర్రె పిల్లగానికే చెప్పు లేడని సరేతి ఏమైంది డాడీ అమ్మను ఒప్పియవైగా దాన్ని ఒప్పించే కంటే సప్పుడేక ఉన్నది నయ్యం బిడ్డ నువ్వు సప్పుడేక ఉండు పెళ్లి సంబంధాలు రాకపోతే ఆయనత ఇక ఎవరైతేంది గతికి అని ఆయనత నీకు ఎత్తెయ్యి ఆ పిల్లని తెచ్చి ఆ పిల్లనేమో నువ్వు నన్ను చేసుకోకపోతే నేను చచ్చిపోతారా టిల్లు అని అంటాంది రోజు ఏడుతాంది ఇక అమ్మకు నా బాధ ఎప్పుడు అర్థమవుతుందో ఏమో ఏంద్రా ఏమో అంటారు కొడుకుకు లగ్గం చేయొద్దా అనే పోసవ్వా ఎన్ని రోజులని ఇట్లా చూసుకుంటా ఉందాం పెళ్ళిడచ్చే అందరు పెళ్లి చేయవా అని అడుగుతున్నారు చేద్దాం దొరకద్దా దొరికిన వాళ్ళని పట్టుకొని వేయక దొరకద్దా అని అంటే వాళ్ళు దొరకరు అది కాదు ఇది పోదు ఈ కాలాన ఆడపిల్లలే దొరుకుతలేరు ఇప్పుడు నీకు ఆ కర్రదాన్ని వేసుకోవాలని ఉన్నది అంతేనా ఆస్తది మంచిగా బతుకుతాడు కొడుకు నాకు మంచిగా అనిపిస్తుంది కదా నీకు ఇక మరి ఎవరైతేందే వాని సంతోషమే మన సంతోషం అని అనుకోవాలి ఆ పిల్లనేమో ఈ పిల్లగాని చేసుకోపోతే చచ్చిపోతా అని ఆ పిల్ల అంటాంది దాన్ని ఇట్లా మనం చేసుకున్నాం అనుకో అది వచ్చి మనల్ని చంపుతుంది ఈ అమ్మ అది గసొంటిది కాదే జరా ఒప్పుకోరాదే ఇక అంతకంటే అందమైన ఆడపిల్లని తీసుకొస్తా లగ్గం చేస్తా బిడ్డ నువ్వు అస్సలకే బాధపడకు సరేనా నీ పెళ్లి నేను చేస్తా చూస్తున్నా సంబంధాలు ఒక దగ్గర అమ్మాయి ఉందట మంచిగానే ఉంటదట రేపు మామయ్య పోయి చూసత్తా అని అన్నాడు ఆ పిల్ల బ్యాక్గ్రౌండ్ ఏంది ఆ పిల్ల ఏం చదువుతాంది మరి ఏంది కథ అనేది తెలుసుకొని వచ్చినాక ఇక చెప్తా
అబ్బా అమ్మా నాకు నచ్చిన పిల్లతోటి చేయలేవే. గా పిల్ల ఎట్లా నచ్చిందిరా నీకు? ఎట్లా నచ్చిందంటే వాని ఇష్టం, వానికి నచ్చిన పిల్లను వేసుకొని మంచిగా బతుకుతాడు కదా, నీకేంది నాకేంది. ఏమో బాగా గుర్తానవు. పోసి నువ్వు అప్పడుసుంది ఇప్పటికి కొద్దిదానివేనేమే, నీ గుణం గింతరన్న మారిపాడు కాలేదు. అవు రాయవాళ్ళు ఆ పర్సుంది ఇప్పటికి పొట్టిగానే ఉన్నావు, మరి నువ్వు ఇంత కూడా పొడుగ్గానే. అంటే ఏమన్నట్టే ఇప్పుడు నేను అన్నందుకు నువ్వు అంటున్నావా? నేను గుణాన్ని అంటాననే. నేను ఎత్తునంటన్నా. నీ అవ్వ మీ లొల్లి పాడగాను. నేను అమ్మా ఆ పిల్లని తప్ప నువ్వు వేరే పిల్లని తీసుకొచ్చినావు అనుకో, నీ అక్కనే నా ఇంత లేచి పిక్తనే. ఆ పీకు లేచేడిపోతావో పో, పండుకోరైనా ఓ. అరే జోగ్గాలే అమ్మా, నిజంగా లేచిపోతా ఇంత దాన్ని పట్టుకొని ఎన్నో బతుకుతా. అంత ధైర్యం ఉందా బిడ్డ నీకు? ఇక మరి తెగబడితే గట్లే ఉంటది. ఓ మత్తు దిగబడ్డవుతి నీ. అరే నిజమే అమ్మా, నువ్వు దానికి నాకు పెళ్లి చేస్తావా సేవా? ఓ రేపు పిల్ల చూసత్తా అన్నాడు మావయ్య. ఆ పిల్ల మంచిగా ఉండేది ఉంటేనేమో సై, లేకపోతే ఇదే పిల్లకిచ్చి చేత్తతి లగ్గం. ఆ పిల్ల నాకు నచ్చది. నీకు నచ్చుడు కాదు నాకు నచ్చుతాయిపాయ్. నువ్వే ఎత్తవేంది పిల్లతోడు సంసారం? పెట్టాడా మళ్ళా నాకు బూతులు వస్తాయి. మారిగా ఇక దోస్తులు చూసిర్రా ఈ రోజటి వీడియో. ఇక ఈ రోజటి వీడియో అయితే ఇదే అన్నమాట. ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్క విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ దోస్తులు.